హాయ్ అండి. ఈరోజు వర్క్ అయితే నేను అవి బీడ్స్ అండి, కుందన్స్, షుగర్ బీడ్స్, మామూలు చిన్న బీడ్స్. ముందు మీరు కుందన్ గ్లూతో పెట్టేసండి కుందన్స్ అన్నీ అతికించేయండి ఒక్కొక్కటిని. అవి పెట్టేసిన తర్వాత కొద్దిగా ఆరించిన తర్వాత వర్క్ చేసుకుంటే కొంచెం అంటే ఓడిపోకుండా ఉంటాయి, కదలకుండాని. మొత్తం అన్నీ గ్లూతో పెట్టి అతికించేయండి. కొంచెం సేపు అయితే ఆరనిస్తే అవి కదలకుండా ఉంటాయండి. ఇవన్నీ ఇవి రైస్ బీడ్స్ అంటారు కదా, కొంచెం పొడుగ్గా ఉంటాయి షుగర్ బీడ్స్. అలాగే కుందన్స్ అండి, అది చిన్న బీడ్స్. అంటే ఆ రెండు తీసుకోండి, తీసుకుని అలా మీరు జాయింట్ అయితే తొందరగా అయిపోతుంది అనమాట. అలా కుట్టేసి మధ్యలో నుంచి మధ్యలో ఒక నాటు కింద నుంచి తీసి పైకి వేయండి. వేసి మళ్ళీ ఒక బీడు షుగర్ బీడు వేసి ఒక కుట్టు వేసేసేయండి. అలాగే మొత్తం అలాగే ఒక్కొక్కటి రెండేసి చొప్పున అలాగే వేసుకుంటూ చివరి వరకు వచ్చేస్తే కుట్టి తొందరగానే అయిపోతుందండి, ఎవరైనా వేసుకోవచ్చు. అలాగే ఈ కుట్టు బుట్టి కింద కూడా వేసుకోవచ్చు, అక్కడక్కడని చిన్న చిన్నవి. ఈ మామూలు కుందన్స్ కన్నా ఇవి అయితే కొంచెం లుక్ బాగుంటుందండి. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయండి, మనకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. అంటే కుందన్స్ మీరు కొద్దిగా ఆరిన తర్వాత వేసుకోండి, అంటే కదిలిపోకుండా ఉంటాయి అన్నమాట. ఈ వర్క్ అయితే మీకు అంటే కొంచెం గ్రాండ్గానే కనిపిస్తుంది. వర్క్ వచ్చి అయితే మీకు తొందరగా ఫినిష్ అయిపోతుందండి. ఇలాంటివి చాలా తేలిగ్గా ఉంటాయి, ఇలాంటివి అంటే బీడ్స్తో చేసే వర్కులు. మొత్తం చివరి వరకు వేసేసుకోండి. ఇలాగే వేసుకున్న తర్వాత పైన నేను మళ్ళీ ఒక చిన్న బీడు ఒక షుగర్ బీడు కుట్టానండి పైన.
మొత్తం అంతా ఇలా ఫిల్ చేసేసుకుని మీరు నెక్కి వేసుకోవచ్చు, హ్యాండ్స్కి మొత్తం బ్లౌజ్ వర్క్ అంతా వేసుకోవచ్చండి. అంటే అలాగా రెండు కలిపి అలా జాయింట్ చేస్తే మీకు గట్టిగా ఉంటుంది. అందుకనేసి నేను రెండు కలిపి అలా కుట్టానండి. ఇక్కడ వరకు అయితే అయిపోయిందండి వర్క్. మీరు మొత్తం అంతా ఇలాగే ఫిల్ చేసుకుని వేసుకోండి, బాగుంటుంది. కానీ వర్క్ కూడా చాలా సులువుగా తొందరగా అయిపోతుంది. మామూలుగా అయితే ఇలాగా వేసుకోవచ్చండి. నేను పూసలు వేసాను మళ్ళీ పైన. కదా కంప్లీట్ అయిపోయింది ఇది. మళ్ళీ ఏం చేయాలంటే పైన ఒక 2 పూసలు వేసుకుంటే కొంచెం వర్క్ బాగా కనిపిస్తుంది అన్నమాట. అదిగోనండి 2 పూసలు. అలాగా 2 పూసలు చొప్పున చివరి వరకు వేసేసుకోండి. మొత్తం ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఎలా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం అంతా ఇలా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. నేను లాస్ట్ అయితే ఒక బుట్టి కింద వేసాను. మీరు అలా కూడా వేసుకోవచ్చు. సేమ్ మీరు ఫస్ట్ కుట్టిన లాగానే వస్తుందండి. అదే మెథడు. ఈ బుట్టీస్ కూడా కావాలంటే మీకు హ్యాండ్ పైన వేసుకోవచ్చు. ఇదేమో
ఆ లైన్ కింద అంచు వేసుకోవచ్చు. నేను ఫస్ట్ కుట్టింది అక్కడక్కడ బుట్టి వేసుకుంటే మీకు మొత్తం గ్రాండ్గా లుక్ కనిపిస్తుంది అన్నమాట బ్లౌజ్కి. నా వీడియోస్ మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.